ఆకలి మీదున్నోళ్లకు డైరెక్ట్ బిర్యానీ దొరికినట్టు గీ సీట్ల కూసోవాలి వార్తలు చదవాలి అని కోరికున్న నాకు ఒక్కరోజు కాదు వరుసగా రెండో రోజు కూడా ఛాన్స్ వచ్చింది. మరిగా నిన్ననే సూపర్ అనిపించుకున్నాం అందరితోని, ఇయ్యాలనైతే డబల్ సూపర్ అనిపించుకోవాలి కదా. అగో గీమెవలు సేమ్ టు సేమ్ నా లెక్కనే ఉన్నది కదా. ఓ పిల్ల ఎవరు నువ్వు? నేనెవలో నీకు తెలియదా? అరే చూసేటందుకు నా లెక్కనే ఉన్నావు గాని నిజంగా నువ్వెవలో నాకు తెలియదు. అబ్బా రోజు అద్దం ముందు నిల్చొని చూసినప్పుడు నేను కనబడనా? అదేంది నీ బుర్రలున్న బల్బు ఇంకా ఎలగలేదా పిచ్చిదానా? నేను నీ అంతరాత్మను. నా ఆత్మవా? అందుకే సేమ్ టు సేమ్ నా లెక్కనే ఉన్నావు. నీ ఆత్మ నీ లెక్క ఉండకపోతే నిత్యమైన లెక్క ఉంటదా? నిత్యమైన లెక్క ఉంటదా? మరి నా ఆత్మ అయినప్పుడు నా లోపలనే ఉండాలే కదా, బయటికి ఎందుకు వచ్చినావు? గిట్లెందుకు ఎగురుతున్నావు? గుడ్డి గుర్రాల పళ్ళు దోమేతందుకు వచ్చిన. గుడ్డి గుర్రాల పళ్ళు దోమేతందుకు వచ్చిన. అట్లనా? బ్రష్ తోనా వేప పుల్లతోనా? బ్రష్ తోనే, కాకుంటే బాత్రూమ్ గడిగే బ్రష్ తోని. ఇంకో ఎక్కువ చేయకు చెప్తున్నా. హలో వెన్నెల గారు, నీకే అంతుంటే నీ అంతరాత్మను నాకెంతుండాలే? వెన్నెల వెన్నెల అంతరాత్మను నీ అక్క తగ్గేదేలే. ఇంకా తగ్గుతే షీపిరి పుల్ల లెక్క అవుతావులే. ఇంతకు ఎందుకు వచ్చినట్టు నువ్వు? ఎందుకు ఎగురుతున్నట్టు? అరే ఎప్పుడు నువ్వే ఆనందంగా ఉంటావు గాని నేను ఉండద్దా? ఎప్పుడు నీ కోరికలు తీర్చుకుంటావు గాని నా కోరికలు తీర్చుకోవద్దా? అందుకే బయటికి వచ్చిన. నాకు కూడా ఏమేం కోరికలు ఉంటాయో అన్ని తీర్చుకుంటా. ఇంతకు నేనేం కోరిక తీర్చుకున్నా? నీకేం కోరిక ఉన్నది? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం తెలియనట్టే ఆ కుర్చీలో కూసుండి ఒక్కనాడన్న వార్తలు చదవాలే అనుకున్నావు. ఇప్పుడు ఆ కోరిక తీర్చుకున్నావు. అట్లనే నా కోరిక కూడా తీర్చుకోవాలే కదా. అసలు ఇంతకు నీ కోరిక ఏందో చెప్పలేదు? హార్స్ రైడింగ్ చేయాలి. ఇగో ఇట్లా హార్స్ రైడింగ్ చేయాలని ఉన్నది. నిజంగా ఈ ఊహ ఎంత బాగున్నదో. ఊహలు బాగానే ఉంటాయి, రియల్ గానే కష్టం. నువ్వు గుర్రం దగ్గరికి పోతే ఒక్క తన్ను దన్నిందే అనుకో, అప్పుడు నువ్వు ఎక్కడనో ఎగిరి పడతావు. ఇంతకు నీకు హార్స్ రైడింగ్ వచ్చా? అబ్బబ్బా అక్కర్లేదమ్మా. హార్స్ రైడింగ్ చేయాలంటే రైడింగ్ వచ్చుండాలా ఏంటి? గుర్రం చెవులో పోయి చెప్తే ఏంది? అవును, గుర్రం దగ్గరికి పోయి గుర్రం గుర్రం నాకు హార్స్ రైడింగ్ రాదు, ఎట్లా నన్ను వేసి నువ్వే నాకు రైడింగ్ చేపియాలి అని దాని చెవులో చెప్పింది అనుకో, అప్పుడు అది నా మాటిని అదే నన్ను రైడింగ్ తీసుకుపోతుంది. అప్పుడు ఏం చెక్క మంచిగా రైడ్ చేయొచ్చు. గుర్రం చెవిలో చెప్పాలనే ఐడియా ఎవరిచ్చిందమ్మా నీకు? ఎవరిచ్చుడేంది? పవన్ కళ్యాణ్ సారు గట్లనే చెప్పిండు తెలుసా? నాకు అప్పుడు దాకా హార్స్ రైడింగ్ తెలియదు. నాకు చేసేద్దామని చెప్పి గుర్రం మీద ఎక్కి దాని చెవిలో ఒకటే చెప్పాను, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి వదలు అని గుర్రంతో ఒక్కొక్క మాట. దాని చెవిలో ఒకటే చెప్పాను, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి వదలు అని గుర్రంతో ఒక్కొక్క మాట చెప్పి. పవన్ కళ్యాణ్ మాటిన గుర్రం నా మాటినదా? అబద్ధం ఆడినా అతికే తట్టు ఉండాలి. గుర్రం చెవులో చెప్తేనాట దానికి అర్థమయ్యి అది తీసుకోబోతది. మరి పవన్ కళ్యాణ్ సార్ అన్నాడు కదా. అయితే ఆయన దగ్గరకు పోయే అడుగుపో, ఎట్లా చెప్పినావు గుర్రం చెవులా అని. నడువు. గట్ల చెప్తే గుర్రాలు విన్నాక అందరూ గుర్రం చెవులనే చెప్తారు గాని హార్స్ రైడింగ్ ఎందుకు నేర్చుకుంటారు? అది కూడా కరెక్టే కదా. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? చక్కగా వచ్చి నా లోపల కలిసిపో. లేకపోతేనా? లేకపోతే ఏం చేస్తా? ఏం చెయ్యను. ఎంతైనా నా ఆత్మవు కదా. అది అట్లరా దారికి. వీళ్ళు గుర్రం చెవులో చెప్తున్నారో లేకపోతే మా చెవులలో పూలు పెడుతున్నారో అర్థమైతలేదు. లేకపోతే మరి గుర్రం చెవులో చెప్తే దానికి అర్థమవుతుందా? ఏంటన్నా?